షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, మనం పునరుద్ధరణ పండుగల దినాలు ముగించుకున్నాము. ఇక మనం షావోతు వైపు అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క షావోతు లెక్కింపులో భాగంగా మనము మొదటి దినములో ఉన్నాం. అనగా పునరుద్ధరణ పండుగలో వచ్చే విశ్రాంతి దినము మరుదినము నుంచి 70 దినములు లెక్కించవలను. కాబట్టి ఆ 70 దినముల లెక్కింపులో భాగముగా మొదటి దినమున ఉన్నాము. ప్రియులారా, పరిశుద్ధాత్మ తండ్రి 7 దినాలు ఆ పునరుద్ధరణ పండుగ దినాల్లో ఆయన శ్రేష్టమైన ఉపదేశాల చేత మనల్ని బలపరుస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనములో నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అవును, పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలో మనం భద్రపరచబడి ఆయన భయభక్తులు కలిగి ఉండడం వల్ల జీవమును అనగా నిత్య జీవాన్ని మనం సాధించుకుంటాం. ఏ విధంగా? ఆ జ్ఞానం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. కాబట్టి ఆయన తన జ్ఞానంతో మనల్ని నింపుతాడు. జ్ఞానము శ్రేష్టమైనది. ముత్యముల కంటే, పగడముల కంటే, విలువగల సత్తుల కంటే శ్రేష్టమైన జ్ఞానము మాట్లాడుతూ వస్తుంటుంది. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంతా కూడా జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం ఏమని మాట్లాడుతుందంటే ఆయన భూమి ఆకాశం కలగజేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పరమ తండ్రి ఇప్పుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. సొలొమోను రాజు ఆ జ్ఞానం కొరికే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి అయ్యా, నాకు ఈ లోకంలో శత్రువులు ప్రాణమైనను వెండి బంగారములైనను దీర్ఘాయువునైనను కోరుకోవట్లేదు. నీ జ్ఞానము నాకు కావాలి. వివేచన జ్ఞానము, ఆలోచన జ్ఞానము అంటే పరమతని సన్నిధానంలో ఏది మంచి ఏది చెడు అని వివేచించే జ్ఞానము మనం పొందుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానమట ఏమంటూ వస్తుంటుంది అంటే ఆ జ్ఞానము మేలిమి బంగారముల కంటే, అపరంజ కంటే ఆ జ్ఞానం వల్ల వచ్చే కలుగు లాభము ఎంతో గొప్పది, ఎంతో మంచిది అంటున్నాడు. కాబట్టి ప్రశస్తమైన వెండి కంటే జ్ఞానం వల్ల కలుగు లాభమట వచ్చుబడి దొడ్డది అట, అంటే ఎంతో గొప్పది. కాబట్టి అందుకే ఆ జ్ఞానముతో విలువగల సొత్తులేవి సమము కావు. ఆ జ్ఞానముతో ఈ లోకములో విలువగల సొత్తులంటే ఆ డైమండ్స్, లేకుంటే వజ్రాలు, ఈ ఆభరణాలు ఇవేవి కూడా జ్ఞానంతో సొత్తు కావు సుమా. అవి దొంగలు ఎత్తుకోకపోవచ్చు, వెండి బంగారం దోచుకొని వెళ్ళొచ్చు. కానీ మనలో జ్ఞానం ఉంటే మన నుంచి జ్ఞానము ఎవరు దొంగిలించలేరు సుమా. మన జ్ఞానం ఇంకా దినదినము అధికం చేసుకోవచ్చు ఆయన కృప ద్వారా. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానం అంటుంది నన్ను కనుగొంటే మీరు జీవాన్ని కనుగొంటారు. అట్టి విధంగా ఆ జ్ఞానాన్ని మనం పొందుకుందాం, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుందాం, జ్ఞానవంతులంగా మనము పరమతని దృష్టిలో కనబడదాం. ఆ పరమతని మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి సర్వోన్నతుడా, జ్ఞానధారము మీరే నాయన, జ్ఞానం అనుగ్రహించేవారు మీరే నాయన. ఆ జ్ఞానాన్ని మేము పొందుకొని ఈ లోకంలో జ్ఞానవంతులుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవాంశ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, జీవాధిపతి అయిన, జ్ఞానాధారమైన యెహోవాంశ కృప కనికరము మనకు నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.